ఛాలెంజ్ లాగా అనిపించేది ఒకటి. అంటే దారి తెనువులో కూడా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కాస్త ప్రయాణం చేసిన తర్వాత ఇది కాదేమో రైట్ ట్రాక్ అని చెప్పి మళ్ళీ వెనక్కి రావడం, ఇంకో దారిలో ఇవ్వడం, అది కూడా కాకపోవడం. ఎందుకంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇవాల్వ్ కాలేదు. కరెక్ట్ ఇంకా కష్టమయ్యేది కేసు చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే బాగా నన్ను టచ్ చేసింది ఏంటంటే ఓల్డ్ సిటీ వచ్చిన యంగ్ బాయ్ అబౌట్ 7-8 years పిల్లోడు కిడ్నాప్ అయ్యాడు. ఓకే. ఆ కుటుంబం ఒక రిలీజియస్ సెక్ట్. ఓల్డ్ సిటీకి వాళ్ళ కుటుంబీకులు పెద్దవాళ్ళు. చాలా ప్రెజర్ ఉండేది మాకు ఫర్ దాట్ రీజన్. సో ఇనీషియల్ క్లూస్ ఏంటంటే వాళ్ళ నాన్నకి బాగా దగ్గరగా మెలిగే ఒక కుర్రవాడు, అతను సస్పెక్ట్ చేశాం అతని పాత్ర ప్రమేయం ఉండవచ్చు దీంట్లో అని చెప్పి. బట్ దట్ ఫెలో వాజ్ ఆల్సో మిస్సింగ్. ఓకే. సో ఈ పిల్లోడు కనపట్లేదు, ఎవరినైతే అనుమానిస్తున్నాం అతను లేడు. అతనికి ఈ పిల్లవాడు దానికి చిన్న పొరపచ్చాలే ఉన్నాయి. పరిపరాల విధాలు ఆలోచించాం. అండ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ టెల్ యూ. దాదాపు మా కలీగ్ ఇంకో మిత్రుడు, మా సహచరుడు 10-15 days గ్రౌండ్ వర్క్ చేసి మహారాష్ట్రలో అన్ని ప్రయత్నాలు చేసి అక్కడ వర్కౌట్ కాక వెనక్కి వచ్చిన తర్వాత ఫైనలీ వి రియలైజ్డ్ రకరకాల టెక్నాలజీ ఉపయోగించిన తర్వాత అతను ఢిల్లీలో ఉండే అవకాశం ఉందేమో అని అనిపించింది. వీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. మేము ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి మా ప్రయాణం అప్ టు ఢిల్లీ అనుకుని వెళ్ళాం. తీరా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ట్రాక్ చేస్తుంటే హీ వాజ్ మూవింగ్ టువర్డ్స్ జైపూర్. ఓకే. సో ఢిల్లీ వరకు కాదు, ఢిల్లీ నుంచి మొదలైంది. అయితే ఢిల్లీ నుంచి మొదలైంది. ఢిల్లీలో ఆగుతుంది అనుకున్నాం, ఢిల్లీలో ప్రయాణం మొదలైంది. రియలీ కన్సర్న్. చిన్న బాబు, చాలా గ్యాప్ అయిపోయింది, మాకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి. ఇంత పెద్ద వ్యవసాయం నుండి చిన్న పిల్లలు కిడ్నాప్ మీరు చేజ్ చేయలేకపోతున్నారు, ఛేదించలేకపోతున్నారని చెప్పి దాన్ని అక్కడ ఉన్న లోకల్ ఒక పంజాబ్ డ్రైవర్ అతను వెహికల్ హైర్ చేసి ఇనిషియల్గా చెప్పడం ఏంటంటే మనం జైపూర్ వరకు వెళ్తున్నాము, వీళ్ళు పే మీకు ఛార్జెస్ అని పే చేస్తాను బయలుదేరాం. మేము టువర్డ్స్ జైపూర్ బయలుదేరిన తర్వాత సస్పెక్ట్ వాజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ అజ్మేర్. సో అజ్మేర్ ఏమో దర్గాకి వెళ్తున్నాడని చెప్పి మేము ఫర్దర్ కంటిన్యూ అయ్యాం. అప్పుడు నాకు అర్థం ఏంటంటే అతనికి మాకు మేము బయలుదేరటానికి దాదాపుగా 200 kilometers తేడా ఉంది. వాళ్ళు జైపూర్ దగ్గరలో ఉన్నారు, మేము ఢిల్లీ దగ్గరలో ఉన్నాం. క్రమంగా కవర్ చేస్తూ నేను మా టీం వాళ్ళకి ఏం చెప్పానంటే ఆగేంత వీ కాంట్ ఎఫర్ట్ టు స్టాప్ ఎనీవేర్ అని చెప్పి క్విక్లీ వీ గ్రాబ్డ్. సో ఇంకొక అడిషనల్ సిమ్ తెప్పించుకుని జైపూర్లో వాళ్ళకి పరిచేస్తుంటే వాళ్ళకి చెప్పి కొంత ఫుడ్ ప్యాక్ చేయించుకుని ఫుడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అన్ని ప్యాక్ చేసుకుని సో దట్ జర్నీలోనే ఇవన్నీ చేస్తూ వెళ్తే మాకు టైం సేవ్ అవుతుందని. బై టైం వీ రీచ్డ్ అజ్మేర్ హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఉదయ్పూర్. సో అతను ఏ వెహికల్ ఎలా ట్రావెల్ చేస్తున్నాడో తెలుసుకొని టెక్నికల్గా ఫోన్ ట్రాక్ చేస్తూ పోతున్నాం మేము అక్కడ. సో ఉదయ్పూర్ వెళ్ళే క్రమంలో కొంత ఘాట్ హిల్లీ ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. మరి మేము ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా, వెనక్కి రావాలా, అతను ప్రయాణం చేస్తున్నాడా లేదో కూడా తెలియదు. ఒక ఛాన్స్ తీసుకున్నాం, రిస్క్. అటు బయలుదేరిన వ్యక్తి అటు వెళ్ళే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఇటు ఉదయ్పూర్. మేము ఉదయ్పూర్ వెళ్ళేటప్పుడు అతను అహ్మదాబాద్ వెళ్ళాడు. అహ్మదాబాద్ ఈజ్ అ హ్యూజ్ సిటీ, చాలా పెద్ద సిటీ, చాలా వెరీ క్రౌడెడ్ సిటీ. అతని మూమెంట్ అక్కడ మాకు కనిపిస్తుంది కానీ ఎక్కడ ఎలా గుర్తుపట్టాలి మాకు అతని రూపురేఖలు కూడా క్లియర్గా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఒక 3-4 hours అక్కడ ఆగి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వెతుకుతుండగా మళ్ళీ అతని మూమెంట్ వీఆర్ ట్రాకింగ్ ఎ ఫోన్, మనిషి ఎవరో తెలియదు మాకు, వెహికల్ ఏంటో కూడా తెలియదు. హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ బరోడా. దాని బరోడా వెళ్తుంటే మేము అతను పక్క రూట్ నుంచి వస్తే మేము ఎక్స్ప్రెస్ హైవే తీసుకుని మేము బరోడా వెళ్ళిపోయాం అతనికన్నా ముందు. తీరా చూస్తే మళ్ళీ అతను అహ్మదాబాద్లో ఉన్నాడు. మళ్ళీ అగైన్ వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లు ఏంటంటే మీరు ఏదో గడ్డివాగులో సూది వెతుకుతున్నట్టుగా ఉంది, మీకు క్లారిటీ లేదు, మీరు ఎవరి కోసం వెళ్తున్నారు, వాళ్ళ వెహికల్ ఏంటి అన్నీ లేదు, ఎంతకాలం తిరుగుతారు, ఇబ్బంది అవుతుంది అంటే లేదు సార్ ఇంత దూరం వచ్చాం, కష్టపడ్డాం, వీ జస్ట్ వాంటెడ్ టు క్రాక్ ఇట్ అని ప్రయత్నం చేస్తూ బరౌచ్ అనే ప్లేస్కి వెళ్ళాం. దట్ అగైన్ బరోడా నుంచి టువర్డ్స్ సూరత్ వెళ్ళే రోడ్డు. సూరత్ అండ్ మహారాష్ట్ర కనెక్ట్ అవుతుంది. బరౌచ్ అనే దగ్గరికి వెళ్ళి మాకు చిన్న టెక్నికల్ మాతో ఒక స్మార్ట్ స్టాఫ్ ఉండేవాడు ఒక అతను. ఆ ఫోన్ ప్రయాణం చేస్తూ అవుట్స్కర్ట్స్లో ఓ దగ్గర ఒక 30 నిమిషాల పాటు ఆగింది. మేమందరం డిస్కస్ చేసుకున్న తర్వాత మాకు చూచాక ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే ఇక్కడ అన్ని ధాబాస్ ఉన్నాయి, సో లాంగ్ ట్రావెల్ డిస్టెన్స్ బస్ అని అక్కడ ఆగుతాయి. బహుశా అతను బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే. సో మన సొంత వెహికల్ ఉంటే మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చిన టైంలో ఆపుతాం. కరెక్ట్. సో 7:30-8 మధ్యలో ఉంటే బస్సెస్ అని అక్కడ ఆగినంటే భోజనం కాగి ఉంటారు నైట్లో అని చెప్పేసి మేము దాన్ని ముందుకెళ్ళి అక్కడ ఒక టోల్ గేట్ ఉంటే టోల్ స్టాఫ్ అందరూ తీసుకున్నాం. మేము 4 ఉన్నాం, మేము 3 ఒక డ్రైవర్. ఆ డ్రైవర్ ఈజ్ అ సివిలియన్, మేము యాక్చువల్గా ఉంది 3 స్టాఫ్. సో బరౌచ్ దగ్గర టోల్ గేట్ స్టాఫ్ వాళ్ళందరూ తీసుకుని ఒక 200 మీటర్ల అవతల వెహికల్స్ అన్ని స్క్రీన్ చేయడం మొదలుపెట్టాం. బస్సెస్ మాత్రమే, హైవేలో బస్సెస్ మాత్రమే ఈ ట్రాక్లోకి రావాలి, మిగతా అన్ని పక్క గేట్స్ వదిలిపెట్టేయమని చెప్పి అట్లా వచ్చిన ప్రతి బస్సుని వెతుకడం మొదలుపెట్టాం. అందులో కూడా ఫర్దర్ స్క్రీనింగ్ ఏంటి అంటే మేము సస్పెక్ట్ చేస్తున్న వ్యక్తి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. అంతేనా? యంగ్స్టర్, హైదరాబాద్ బేస్డ్, స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉర్దూ దక్కని మాట్లాడతాం కదా మనం. ఈ 3-4 క్లూస్ పెట్టుకుని ఒక బస్ ఎక్కి చూస్తే ఒక బస్సులో 40 to 50 పీపుల్ ఉంటే వీ లీవ్ ఎసైడ్ ఉమెన్, వీ లీవ్ ఎసైడ్ ఎల్డర్లీ పీపుల్, వీ లీవ్ ఎసైడ్ చిల్డ్రన్. స్క్రీన్ చేసేస్తే కళ్ళతో క్విక్గా
రైట్, దాదాపు 75% మనకు అవసరం లేని వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మనకు కావాల్సిన సస్పెక్ట్ ఉన్న ఏజ్ గ్రూప్లో 5 నుంచి 10 మంది ఉంటారు. కరెక్ట్, వాళ్ళని క్విక్గా స్క్రీన్ చేస్తూ 5వ బస్సులో 6వ బస్సులో వి గాట్ ద సస్పెక్ట్. ఓకే, తీరా సస్పెక్ట్ దొరికాయని సంతోషం చూస్తే అతనితో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చిన్న పిల్లడు కిడ్నాప్ అయిన పిల్లడు లేడు. సో అతను అక్కడ తీసుకుని అక్కడ కొంత క్వశ్చన్ చేసిన తర్వాత అతనే ఉంటాడంటే, సార్ నా మీద అనుమానం పడ్డారు కాబట్టి భయపడి నేను పారిపోయించాను, నాకు క్రైమ్కి సంబంధం లేదంటాడు. అప్పుడు దాదాపు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం అతను పట్టుకోవడానికి. పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇన్స్టాన్స్లో చెప్పింది ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా నాకు ఆ పిల్లోడికి సంబంధం లేదు, నేను నేరం చేయలేదు, మరి ఎందుకు తప్పించి తిరుగుతున్నావు అంటే నన్ను అనుమానం పడుతున్నారు కాబట్టి నన్ను ఇబ్బంది పెడతారని తిరుగుతున్నాను అని చెప్పి. దెన్ వీ హ్యాడ్ టు, అప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు మేము దాదాపుగా ఆల్మోస్ట్ 1.5 డే ట్రావెల్ చేసాం మేము వెహికల్లో. సో మాతో వచ్చిన ప్రైవేట్ డ్రైవర్ని వెనక్కి పంపించే అవకాశం కూడా లేదు, అతను సింగిల్ డ్రైవ్ చేయలేడు వెనక్కి. మాకు తిరిగి హైదరాబాద్ జరగడానికి అవకాశాలు లేవు, ట్రైన్స్ కానీ ఫ్లైట్ కనెక్టివిటీ కానీ లేదు అక్కడ. దెన్ వీ డిసైడెడ్ టు బ్రింగ్ ద వెహికల్ టు హైదరాబాద్. అదే వెహికల్లో మేము తలాకాసు డ్రైవింగ్ షేర్ చేస్తూ వెల్కమ్ టు హైదరాబాద్. తీరా ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతను చాలా గట్టిగా రెస్ట్ చేశాడు. ఫైనల్లీ హీ బ్రోక్. ఓకే, బ్రోక్ అండ్ అడ్మిటెడ్ దట్ హీ కిడ్నాప్ ద బాయ్, బట్ ద బాయ్ వాజ్ కిల్డ్ ఆన్ ద వెరీ డే ఆఫ్ కిడ్నాప్. అది బిగ్గెస్ట్ షాక్. అంటే అంత ఎఫర్ట్ చేసి అన్ని చేసిన తర్వాత పిల్లోడిని వీ కుడ్ నాట్ సేవ్ హిమ్ అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్ అది. వాడు ఏం చెప్తాడంటే, పిల్లవాడు గట్టిగా రెసిస్ట్ చేశాడు, గట్టిగా అరిచే ప్రయత్నం చేశాడు. నేను అతను అరవకుండా నోరు మూసే ప్రయత్నంలో హీ గాట్ కిల్డ్, నా ఇంటెన్షన్ కాదు అని చెప్పేసి. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఛాలెంజింగ్ అది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు అసంతృప్తి ఏంటంటే ఆ పిల్లడు కాపాడలేకపోయాము. ద వెరీ డే ఆఫ్ అఫెన్స్ హీ వాస్ కిల్డ్. మేము 30-40 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికన్నా డే 1 ఆ పిల్లోడు చనిపోయాడు. ఎందుకు చేసినట్టు సార్ అతను? వాట్ వాస్ ద వాళ్ళ రీజన్? ఫాదర్కి, ఆ పిల్లోడు ఫాదర్కి ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదో కన్స్ట్రక్షన్ సైడ్. దాంట్లో అతను అడిగిన డబ్బులు ఇవ్వలేదని కోపంతో చేశారు. అంటే అతను ఏమంటాడంటే, అక్యూజ్ ఏమంటాడంటే, నాకు చంపాలని నా ఉద్దేశం కాదు, నేను కేవలం ఆ పిల్లోడిని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టి నా పని నేను చేసుకుందాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఆ ప్రాసెస్లో ద బాయ్ గాట్ కిల్డ్. ఇట్లా నేను నోరు మూసేస్తే స్నబ్ చేస్తే చనిపోయాడు ఆ పిల్లోడు అని చెప్పి. అట్లా ఛాలెంజింగ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా మేము వెనక్కి తిరిగి వచ్చింది లేదు. వండర్ఫుల్ కేసెస్ చేసాం. అండ్ వీ హ్యాడ్ వండర్ఫుల్ లీడర్షిప్ ఆల్సో. అప్పుడున్న మా డీసీపీ గారు కమలాసన్ రెడ్డి గారు, అప్పుడున్న సిటీ కమిషనర్ గారు వెరీ సపోర్టింగ్. మేము ఇన్ కేస్ ఇప్పుడు మేము అహ్మదాబాద్ వెళ్తే బరోడా కమిషనర్ గారితో ఇక్కడ ఆఫీసర్ గారు మాట్లాడి మా టీం అక్కడికి వస్తుంది, లిటిల్ ట్రిక్కీ కేసు ఇది, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేయండి అని చెప్పేసి కోఆర్డినేషన్ అండ్ దే సపోర్ట్. మనకేదో పని అప్పచెప్పి మీరు రిలీజ్ చేసుకోమని చెప్పడం కాకుండా సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో మనకు అక్కడ పరిస్థితులు ఏంటి, అవసరాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మనకి ఏమైనా లోకల్ సపోర్ట్ కావాలా, ఇవన్నీ వాళ్ళు చూడటం వల్ల ఆ కొత్త ఉత్సాహంతో పనిచేస్తాం కదా.